పేరన్నా? మణికంఠ. ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి. ఖమ్మం లోకల్. ఈసారి మళ్ళీ ఎలక్షన్ నగారా మోగింది. ఈ ఎలక్షన్ నగారాలో రాహుల్ గాంధీ పీఎం అవుతారా లేకపోతే నరేంద్ర మోడీ పీఎం అవుతాడా? ఆబ్వియస్లీ నరేంద్ర మోడీ గారే పీఎం. నేను సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నా? 100%. మీకేమైనా అందాయా ఇప్పుడు దాకా? అంటే మేము అప్లై చేయలే, కానీ నాకు తెలిసిన సన్నిహితులకి చాలా మందికి అయితే ప్రతి ఒక్క నరేంద్ర మోడీ గారు అమలు చేసిన ప్రతి పథకం అయితే అందుతుందని తెలుసు. అని చూస్తున్నా కూడా, నా ఇంటి పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే వింటున్నా, లైవ్లో కూడా చూశాను కూడా. ప్రతి వాళ్ళ ఇంటికి చేరుతుంది అనే విషయం వాస్తవం. ఓకే, మీకు ఇష్టమైన పార్టీ ఏంటన్నా? జనసేన. ఓ, పవన్ కళ్యాణ్. అంటే ఈసారి ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు మీరు? కూటమిలోనే. ఓకే, ఈసారి ఎన్ని సీట్లు గెలవచ్చన్నా మన ఆంధ్రాలో అయితే? ఓవరాల్గా ఎన్డీఏ కూటమి 100% ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. 100% ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఓకే, ఆంధ్ర బార్డర్లో మనం ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాం కదా, ఈ ఖమ్మంలో ఎన్డీఏ ప్రభావం ఏమైనా ఉండబోతుందా? 100% ఉంటుంది. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి ఎవరన్నా? వినోద్ రావు. ఓకే, ఎట్లుందన్నా ఇప్పుడు అన్ని పార్టీలని సఖ్యత కలుపుకొని పోతున్నాడా? ఆయన మంచి వ్యక్తి, అందరి కలుపుకొని పోయే వ్యక్తి, అందరిలా అంటే ఒక కులంకో ఒక మతంకో పనిచేసే వ్యక్తి కాదు, అందరినీ కలుపుకుపోయేలాంటి. భవిష్యత్తులో ఆయన వస్తే మంచి అభివృద్ధి పనులు జరుగుతాయని మేము ఆశిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఫీట్ చేసే దమ్ము ఎన్డీఏకి ఉందా? 100% ఉన్నారు. వాళ్ళు ట్రయాంగిల్ గేమ్ ఆడుతున్నారు, ఎన్డీఏ ట్రయాంగిల్ ఆడదు, డైరెక్ట్గా ఆడుతున్నారు. వాళ్ళు ట్రయాంగిల్ గేమ్ ఆడుతున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ట్రయాంగిల్ గేమ్ ఆడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. నామా గారికి ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు సోకాల్డ్ మీకు చెప్పేదానికి ట్రయాంగిల్ గేమ్ అని చెప్తాను. ఏది అని చెప్పడం ట్రయాంగిల్ గేమ్. వాళ్ళు ఆడేది ఒక గేమ్ ఆడుతున్నారు, జనాల మీద ఒక గేమ్ ఆడుతున్నారు, అంతే తప్ప వాళ్ళు ఏదో వచ్చి అభివృద్ధి చేసే పనులు అయితే కనపడలేదు. ఎన్డీఏ వస్తే పక్కా చేస్తారు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి హయాంలో చాలా పనులు జరుగుతున్నాయి. మరి రాహుల్ గాంధీ అంతా జోడయాత్ర చేసిన అదేం ప్రభావం లేదంటారు? జోడయాత్ర చేసినా పాదయాత్రలు చేసినా దానివల్ల ఎక్కువ ప్రభావం పడుతుంది. ప్రజలు మార్పు కోరుకుంటారు, ఎన్డీఏ కూటమి కోరుకుంటారు. ఎక్కడండి మనది? మంది ముస్తాఫ్ నగర్ అండి. ఇప్పుడు దేశంలో పెద్ద ఎన్నికల నగరం మోగింది, ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ అంటున్నారండి. ఏ పబ్లిక్ చూసినా, కూలీ వాళ్ళు చూసినా, ప్రజలు ఎన్ఆర్ఐలను చూసినా, ఎంప్లాయీస్ని చూసినా, ఈరోజు ఇది ప్రైమ్ మినిస్టర్ ఎన్నిక కాబట్టి ఇక్కడ ఏది సంబంధం లేదు. నరేంద్ర మోడీ గారే అనేది ప్రతి ఎవరిని మందలించినా కానీ నరేంద్ర మోడీ గారే అనేది ఒక నినాదం నడుస్తుంది. క్యాండిడేట్ ఎవరు అనేది కాదు, కానీ పీఎం నరేంద్ర మోడీ గారు పీఎం కావాలి. ఈ ఖమ్మంలో కూడా బీజేపీ గెలుస్తుందని అందరూ అదే వాయిస్ బాగుందండి. ఏ జనంలో ఎవరిని మందలించినా కానీ నరేంద్ర మోడీకి విజయం తప్పదని అంటున్నారు. అంటే రాహుల్ గాంధీ వద్దంటారండి? రాహుల్ గాంధీ వల్ల కాదండి. ఈరోజు దేశ పరిస్థితి చూస్తే దేశంలో సరైన నాయకుడు ఇప్పుడు విదేశాలు పోయిన వాళ్ళు కూడా, విదేశాలలో కూడా కొన్ని టీవీల్లో చూస్తూనే ఉన్నాం మనం. విదేశాల్లో కూడా మోడీ గారు అసలు విదేశాలలో కూడా మోడీ ఇంత మంచి ఇండియా పిఎం అటువంటి వాళ్ళు విదేశాలలో కూడా ఇంత ఆదరిస్తున్నారంటే ఒక నరేంద్ర మోడీ గారు ఎంత శక్తో మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. పక్కా గెలుస్తుంది అంటారు ఈసారి? పక్కా. ఖమ్మం కూడా 100% అయితే పబ్లిక్ టాక్ చూస్తే ఖమ్మం కూడా మన ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరండి? తాండ్ర వినోదరావు గారు అండి. మంచి వ్యక్తి, చాలా జనంలో కూడా మంచి స్పందన అనిపిస్తుంది. వినోదరావు గారు చిన్న పిల్లలను కూడా మంచి పెద్దలను కానీ పిల్లలను కానీ మంచి ఆదరిస్తుంది అనేది జనం టాకు. కాకపోతే అభ్యర్థి అందరికీ పరిచయం అనేది కొంత వాయిస్ అనేది ఇప్పుడు పబ్లిక్లో నడుస్తుంది. అంటే రూట్స్లోకి వెళ్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం వాయిస్ వెళ్తుంది. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే? మినిమం అయితే గెలుపు అయితే మెజారిటీ చెప్పలేమండి. గెలుపు అయితే తథ్యమనేది మనకి పబ్లిక్. ఇప్పుడు 7 అసెంబ్లీలో కాంగ్రెస్ ఉందండి, ఇంకోటి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఈ అంటే ఈ రాజకీయ ట్రయాంగిల్ గేమ్లో బీజేపీ బయటపడుతుంది అంటే ఈ ఎన్నిక కేవలం ఒక జాతీయ లెవెల్లో చూస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో సరే కాంగ్రెస్ ఉందా ఎవరుందా ఎంతమంది అనేది కాదు. జనంలో టాక్ ఏంటంటే ఒక దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు కావాలనే ఉద్దేశంతోనే తప్ప ఇక్కడ కాంగ్రెసా కమ్యూనిస్టా టీఆర్ఎస్ అనేది జనంలో వాయిస్ లేదండి. అదేవిధంగా మనం ఇక్కడ టీడీపీ జనసేన మీ బీజేపీకి ఏమైనా సపోర్ట్ చేస్తుందంట?
100% చేస్తుందండి. ఇప్పుడు ఆంధ్రాలో కానీ కొన్ని పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి 100% అయితే చేస్తుంది. వారే కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ కూడా పబ్లిక్లో నరేంద్ర మోడీ సైలెంట్ వేల వరకు మోడీ గారి పేరు అయితే నడుస్తుందండి. ఓకే, అంటే ఆంధ్ర హవా ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది అంటారు. కంపల్సరీ ఆంధ్రాకి కొంచెం బోర్డర్లో ఉన్న ఈ కొన్ని ఇటు మధుర కాన్స్టెన్సీ కానీ కొన్ని ఏరియాలు కానీ ఆంధ్రాకి దగ్గర అనుకూలంగా ఉన్నాయి. ఆ ఏవ్లో ఈరోజు నరేంద్ర మోడీ గాలి బాగానే ఇస్తుంది. దేశమంతా నరేంద్ర మోడీ గారి గాలి ఇస్తుంది కాబట్టి ఆ గాలిలోనే మన మోడీ గారి ఇక్కడ దాంట్లో వినోదరావు గారు మొత్తానికి అయితే బయటపడుతుంది అంటారు ఈ ట్రయాంగిల్ గేమ్లో. కాకపోతే కొంత ఏంటంటే ప్రచారం ఇక్కడ పరిచయం లేని అభ్యర్థి అంటే పరిచయం అనేది కాదు ముఖ్యం, ఇక్కడ పరిచయం అనేది కాదు ముఖ్యం, నరేంద్ర మోడీ గారే ముఖ్యం అన్న కాన్సెప్ట్తో జనాలు వస్తున్నారు. కానీ ఆ ఏవ్లో నడుతుందండి. మొత్తానికి అయితే వినోదరావు గారు గట్టెక్కుతారు. దాదాపుగా అయితే జనంలో పబ్లిక్ అయితే మోడీ గారు ఖమ్మం సీటు కూడా వస్తుంది అనేది అయితే టాక్ అయితే నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.